సోషల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని 40వ వార్డుకు చెందిన 200 మంది వైఎస్ఆర్ పార్టీలోకి చేరుక. పండుగలు కప్పి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. పట్టణంలోని రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద 11.30 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ పంప్ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. నంద్యాల పట్టణంలో పిఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. అత్యంత వైభవంగా శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణం. రోజాకుంటలో వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా గోదా కళ్యాణం. బనగనపల్లె నియోజకవర్గం రామిరెడ్డిపల్లె గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ శిల్ప కుటుంబంలో చేరిన అల్తాఫ్ కుటుంబ సభ్యులు మిత్ర బృందానికి స్వాగతం పలుకుతున్నామని, నేటి నుండి మనమంతా ఒకే కుటుంబమని, ప్రతి ఒక్కరం వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని 40వ వార్డుకు చెందిన అల్తాఫ్ కుటుంబ సభ్యులు మిత్ర బృందం స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. వీరందరినీ ఎమ్మెల్యే శిల్పారెడ్డి సాదర స్వాగతం తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి నుండి వైఎస్ఆర్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబంగా ఉన్నామని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని కోరారు. నంద్యాల పట్టణంలోని ఓల్డ్ టౌన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మాటలు చెప్పే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ కాదని చేతల్లో చూపించే ప్రభుత్వం అని అన్నారు. ప్రజా సంక్షేమం కొరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలను తీసుకువచ్చారని అన్నారు. ఇటీవల పేద ప్రజల ఆరోగ్యం కొరకు ఆరోగ్య సురక్ష క్యాంపులను ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలను చేయించారన్నారు. పింఛన్, ఇతర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ఇంటి గడప వద్దకే అందేలా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. నంద్యాల పట్టణంలో ప్రధానంగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ సర్వజన హాస్పిటల్, అర్బన్ సెంటర్, అలాగే నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ల అభివృద్ధి చేపట్టామన్నారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా కుటుంబం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదని, మీ అందరికీ సేవ చేసే అవకాశం కలిగిందన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అదేవిధంగా 6వ వార్డు పరిధిలో సుందరమైన పార్కు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించామన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ గర్వపడేలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గత 20 సంవత్సరాలుగా శిల్పా కుటుంబం నంద్యాల ప్రజలకు సేవలు అందిస్తూ ఉందని, 3 సార్లు ఎమ్మెల్యేగా నంద్యాల ప్రజలు తమకు అవకాశం కల్పించారన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నంద్యాల పట్టణంలో శిల్పా సేవా సమితి ద్వారా గత ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. అవినీతి మరకాంటని కుటుంబం ఏదైనా ఉందంటే అది శిల్పా కుటుంబం మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేడు వైఎస్ఆర్ పార్టీ శిల్పా కుటుంబం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరిన అల్తాఫ్ కుటుంబ సభ్యులు మిత్ర బృందాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేసి అత్యధిక మెజార్టీని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసెల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, టీడీపీ నుండి వైసీపీలో చేరిన వారు ఖాదర్ సాహిన్సా, ఫారూక్, ఫయాజ్, శ్రీకాంత్, నాగూర్వలి, శేక్షావలి, కోటలింగం, అఖ్తర్, సికిందర్, ముంతాజ్, శివ, షహనాజ్, సుధాలక్ష్మి, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి అల్తాఫ్, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి తర్వాత షహన్ షా, తర్వాత ముఫద్దర్, ఫారూక్ గారు, అలాగే శేక్షావలి, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులకి అందరికీ సాదరంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ రోజు నుంచి మనందరం ఒకే కుటుంబం అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 40వ వార్డు ఈరోజు గంగిశెట్టి శ్రీధర్ అన్న గారు వైస్ చైర్మన్గా ఉంటూ ఉన్నారు. మరి ఆ వార్డులో గతంలో
ఆయన కౌన్సిల్ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే గతంలో నా ఎన్నికలప్పుడు వచ్చిన ఓట్లు కావచ్చు, దానికంటే ఎక్కువ ఓట్లతో ఈసారి మనం ఆ వార్డు నుంచి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటున్నాను. మనం ఓల్డ్ టౌన్ అంటే పాత నంద్యాలనంతా కూడా ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మాటలు చెప్పడంలా చేతుల ద్వారా ప్రజల వార్డుల్లో ఎన్ని రోడ్లు వేస్తున్నాము, ఎన్ని డ్రైన్లు వేస్తున్నాము, కొత్త రోడ్లు ఎన్ని అనేది మీరు కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఆరోగ్య సురక్ష పేరిట క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఇంటింటికి వచ్చేసి మీకు షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, తర్వాత బ్లడ్ టెస్టులు కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటికాడికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. రేషన్ బియ్యాన్ని కూడా మీరు గంటల తరబడి క్యూల్లో ఉండకుండా మన ఇళ్ళ కాడికి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా మంచి డెవలప్మెంట్ వైజ్ ఈరోజు హాస్పిటళ్ళు కావచ్చు, లేకపోతే అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, లేకపోతే పిల్లల కోసం స్కూళ్ళు కూడా నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూళ్ళని, గవర్నమెంట్ స్కూళ్ళని కూడా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా చూసి ఈరోజు మీరందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో ఒకటే తెలియజేస్తున్నాను, నంద్యాల నియోజకవర్గంలో మీరు ఏదైతే నమ్మకంతో మాకు ఓటేస్తున్నారో తప్పకుండా నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా కృషి చేస్తాము, ఇంకా ఇప్పుడు చేసిన దానికంటే రెట్టింపుగా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మౌలిక సదుపాయాలే కాకుండా ఆహ్లాదకర విషయంలో పార్కులు కూడా చూస్తూ ఉన్నారు. మన ఓల్డ్ టౌన్కి దగ్గరలో ఈ మధ్య 6వ వార్డులో నూతనంగా ఆ చెరువు కట్ట దగ్గర పార్కు తయారు చేసినాం. ఎప్పుడైనా ఆదివారం వెళ్తే అసలు సందు దొరకడంలా అంత బాగా ఈరోజు ఓల్డ్ టౌన్ పట్టణవాసులు అందరూ కూడా అక్కడ సేద తీరుతున్నారు. అలాగే భవిష్యత్తులో ఇంకా మీ దగ్గరలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు ఇంకా చేరువవుతామని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒకటే చెప్పుకోవచ్చు, గర్వంగా మనం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళం, వైఎస్ఆర్సీపీ కండువా వేసుకున్న వాళ్ళం, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎన్నుకున్న వాళ్ళం అని చెప్పేసి మీరందరూ గర్వపడేలాగా నంద్యాలని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఒకటే 20 సంవత్సరాల నుంచి శిల్పా కుటుంబం ఉందని చెప్పేసి అవతల వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. కానీ శిల్పా కుటుంబాన్ని 20 సంవత్సరాల నుంచి ఎందుకు నంద్యాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 20 సంవత్సరాలలో 3 సార్లు మాకు అవకాశం ఇచ్చినారు ఎమ్మెల్యేగా. అంటే 3 సార్లు కూడా మేము ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి స్థలాలు కబ్జా చేయలేదు, ఎవరి ఆస్తులు లాక్కోలేదు, ఎవరి వ్యాపారాల్లో తలదూర్చలేదు, లేకపోతే సెటిల్మెంట్లు చేసి దానిల దగ్గర నుంచి వసూళ్లు చేయలేదు. కాబట్టే మమ్మల్ని ఎన్నుకుంటూ వస్తున్నారు. లేదా కుల మతాలకు అతీతంగా ఎవరిని కుల రాజకీయాలు చేయడం లేదు, మత రాజకీయాలు చేయడం లేదు. ఈరోజు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎలక్షన్ల కోసం. కానీ ఏనాడు కూడా మేము ఆ రకంగా చూడలేదు, చూడం కూడా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను. మాకు చేతనైతే శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు చేతనైతే శిల్పా మినరల్ వాటర్ ద్వారా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం. శిల్పా మహిళా సహకార్ ద్వారా ఆడవాళ్ళకి మా అక్క చెల్లెమ్మకి లోన్లు ఇప్పిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టేసి టైలరింగ్ క్లాసులు, లేకపోతే ఎంబ్రాయిడరీ క్లాసులు, లేకపోతే మెహందీ క్లాసులు పెట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. మాకు చేతనైంతగా మాకు సొంత డబ్బుతోటి అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టే ఇంతమంది మీరందరూ కూడా అభిమానిస్తున్నారంటే అదంతా కూడా శిల్పా సేవా సమితి గతంలో నుంచి మేము చేస్తున్నటువంటి పరిపాలన వల్ల మీరందరూ ఆకర్షితులైనారు. మేము ఒకటే ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి ఎందుకుంటున్నారంటే ఎందుకు అనేది కూడా అవతల వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎక్కడైనా 20 సంవత్సరాల్లో మాకు ఒక్క మరకైనా ఉందా, అవినీతి మరకైనా ఉందా అని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే మా మీద ఒక్క అవినీతి మరక ఎవరైనా నిరూపించగలుగుతారా? ఎక్కడైనా పలానా ₹1 తిన్నాడు అని చెప్పేసి చూపించగలుగుతాడా? లేదా పలానా ఉద్యోగం అమ్ముకున్నాడు అని చెప్పేసి చెప్పగలిగే పరిస్థితి ఎవరికైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. మాకు చేతనైంత మా చేతిలోంచి జబ్బులోంచి పెట్టాల్సిందే కానీ ఎవరి దగ్గర చేయి జాపి అడిగిన పరిస్థితి లేదు. అంటే ₹1 కూడా ఎవరిని కూడా అడగము, ₹1 కూడా ఎవరి దగ్గర నుంచి చేయి చాచమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అల్తాఫ్ గారికి కూడా కొత్తగా పార్టీలోకి జాయిన్ అవుతున్నారు కాబట్టి
పార్టీ బలోపేతానికి మీరు ఎంత కృషి చేస్తే, ఎంత కష్టపడితే పార్టీ కూడా మీకు అంత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని చెప్పేసి కూడా మేము మాటిస్తున్నాము. మీకు మీ కుటుంబ సభ్యులు ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులు మనమందరం ఒకటే కుటుంబం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా సరే మీ సమస్యని మా సమస్యలాగా భావించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నాము. 40వ వార్డు నుంచి ఖచ్చితంగా పాత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి అని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. 40 వార్డు నుంచి నేను గతంలో టీడీపీ ఇన్ఛార్జ్గా చేశాను. ఇప్పుడు మన అన్న శిల్పా రవి అన్న ప్రజాసేవకుడు, నంద్యాల ఎమ్మెల్యేగా చాలా పనులు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సందులో రోడ్లు వేపించడం కానీ, స్కూళ్ళు కట్టేయడం కానీ, జగనన్న పథకాలు ప్రజాసేవ కోసం శిల్పా రవి అన్న చాలా సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైన శిల్పా మోహన్ రెడ్డి గారు గతంలో మా గురువు గారు, ఆ గురువు శిష్యుల బంధంతోనే మళ్ళీ నేను అన్న ఆధ్వర్యంలో చేరడం జరుగుతుంది. అదేవిధంగా శిల్పా రవి అన్నకి ఈ 24లో గతంలో 30,000 మెజార్టీ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 30,000 మెజార్టీతో అన్నను నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 40 వార్డులో టీడీపీ నాయకులు అనుకుంటున్నారేమో కానీ ఈ ఎలక్షన్లో టీడీపీ వైసీపీ అనేది తేలుతుంది. ఇప్పుడు అన్న చేసిన సేవలు ప్రజల గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. ఎందుకంటే ప్రజాసేవ చేస్తున్నాడు కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి. ఏ కబ్జాలు కానీ ఎటువంటివి కానీ శిల్పా కుటుంబానికి మచ్చ లేదు, వేరే కుటుంబానికి మచ్చ ఉన్నది. ప్రజాసేవ చేసేటానికి ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల మనిషి కాబట్టి శిల్పా మోహన్ రెడ్డి కానీ, శిల్పా రవి అన్న కానీ ప్రజల మనిషి కాబట్టి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా 2024లో మళ్ళీ 30,000 మెజార్టీతో గెలుచుకొని మనమందరము అన్న ఎమ్మెల్యే కావాలి. మళ్ళీ అదేవిధంగా జగనన్న ఈసారి నంద్యాలకి మినిస్టర్ రవి అన్నను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం ఆటోనగర్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద 11.30 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ మరియు పంప్ హౌస్ ను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గృహకల్ప సముదాయం పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలకు త్రాగునీటి సదుపాయాన్ని కల్పించేందుకు నూతనంగా పైప్ లైన్ పంప్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు పట్టణంలోని వివిధ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు మంచి చేసే వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, కమిషనర్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, మనోహర్, భాస్కర్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇది తీయడం
ఓం అయం ముహూర్తస్తు ముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం. శ్రీరామరాజనం యత్ర జాయతే అయం ముహూర్తస్తు ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం గ్రహాణం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్య శుభఫలప్రాప్తిరస్తు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహాని లోదకేన ఖండయామి ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం స్మృతే సకల కల్యాణం శ్రీశాం పరావహాన్ శ్రీశాం ఇంది వర్ష్యాం. ఓకే నంద్యాల పట్టణం ఎస్పీజీ గ్రౌండ్ నందు టీఆర్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఘనంగా ప్రారంభించారు. నంద్యాల పట్టణ వాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తూ ప్రత్యేకంగా తాజ్ మహల్ మోడల్ ను ఏర్పాటు చేసి ప్రజలకు ఆకర్షవంతంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు ప్రభాకర్ ను అభినందించారు. పట్టణ ప్రజలు ఎగ్జిబిషన్ ను సందర్శించి సంతోషంగా ఆనందంగా గడపాలని కోరారు. చూడండి ఇలా తర్వాత మళ్ళీ ఒకటి అంటే ఎక్కుతావా ఈరోజు నంద్యాల
ఎస్పీజీ గ్రౌండ్స్ ఆపోజిట్లో నూతన ఎగ్జిబిషన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రభాకర్ ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు తాజ్మహల్ని ఒక అట్రాక్షన్ లాగా పెట్టి నంద్యాలకి ఒక కొత్త డెస్టినేషన్ లాగా తయారు చేశారు. నిజంగా ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రభాకర్కి విష్ ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి ఏర్పాట్లు చేసి నంద్యాలకి మరెన్నో ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ని తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మంచి సక్సెస్ విజయం సాధించాలి. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో తాజ్మహల్ సెట్టింగ్తో కొత్తగా పిఆర్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసినాము. కొత్త అమ్యూజ్మెంట్స్తో, చిల్డ్రన్స్ రైడ్స్తో, అన్ని కొత్త ఎక్విప్మెంట్స్తో కోరుచున్నాము. నంద్యాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టీటీడీ దేవస్థానం ప్రవచనకర్త దివ్యగ్రీవాచారుల వారిచే దివ్య సందేశం అందించడం జరిగింది. కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై తరించారు. సోమవారం ఉదయం 7 గంటలకు రథోత్సవం శోభాయాత్ర సంజీవనగర్ నుండి శ్రీనివాస నగర్, కల్పనా సెంటర్, గాంధీ చౌక్ వరకు నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు తెలిపారు. ఈ శోభాయాత్రలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. భగవాన్ పురాణ పురుష సదా శ్రీలక్ష్మీ లోక కళ్యాణ హేతవే వైష్ణవం సుస్మిత్రం శుభసనం రామాయణం గాదితం హౌర్యం భాగవత ప్రభూడి వల్లభో దివ్యాజాలయంబుజాక్షరో యస్మిన్ మృగం మృగః దింభకుంభవికుంభం కోసం భగవంతుడికి పెళ్లి చేయాలి. కళ్యాణం అంటే ఏంటండి? శుభం. మనకు శుభం జరగడం కోసం భగవంతుడికి ఎన్నో శుభాలు జరుగుతుంటే గాని మనకు కొన్ని వేల శుభాలు ఇవ్వలేడు ఎప్పుడైనా సరే. అందువల్ల భగవంతుని యొక్క కళ్యాణాలు నిత్యం ప్రతి సంవత్సరం జరగడం వల్ల ఊళ్ళో ఉండే పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి. వాళ్ళు సక్రమంగా సంసారం చేసుకుంటారు. పెళ్ళైపోతే సరిపోతుందా? మనవడం మనవరాలు ఉంటారు కదా. సత్సంతానవతీ భవా అని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ధనుర్మాస
మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా చివరిగా ఈ దినము స్వామివారికి లోక కళ్యాణార్థం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే రథోత్సవం ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. రేపు ఉదయం 9 గంటలకు రథోత్సవం అంగరంగ వైభవంగా శోభాయాత్రతో మన వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీనివాస నగర్, కల్పనా సెంటర్, గాంధీ చౌక్ మీదుగా శోభాయాత్ర జరుగుతుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన శ్రీ గణపతి, నాగలింగేశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణానికి పట్టణ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల జిల్లా సంజాంల మండలంలోని రామిరెడ్డిపల్లె గ్రామంలో సీసీ రోడ్లు ఇంకా పలు అభివృద్ధి పనులను బనగనపల్లి ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డికి గ్రామ సర్పంచ్ సోమసుందరెడ్డి ఇంకా నాయకులు, కార్యకర్తలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి ఇండ్ల పట్టాలను, భూ హక్కు పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని, రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కాడసాని తిరుపాల్ రెడ్డి, చిన్నబాబు, కోటపాడు ఈశ్వరెడ్డి, చదువుకున్న రామిరెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఇంకా తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయిపోతే ఒకసారి అయిపోతే ఓకేనా? బండి ముందు బండి నిలబడు
బాగుంది విధంగా బాగుంటుందిలే ఎదురుకుండా చూడు కూర్చుంటాములే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని 40వ వార్డుకు చెందిన 200 మంది వైఎస్ఆర్ పార్టీలోకి చేరుక. పండుగలు కప్పి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. పట్టణంలోని రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద 11.30 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ పంప్ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. నంద్యాల పట్టణంలో టీఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. అత్యంత వైభవంగా శ్రీ రంగనాథ గోదాదేవి కళ్యాణం. రోజాకుంటలో వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా గోదా కళ్యాణం. బనగనపల్లె నియోజకవర్గం రామిరెడ్డిపల్లె గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.